యా మీరు మీరు ఊహించారా ఈ పరిస్థితి వస్తుంది కేసీఆర్ కని చెప్పి? నా వరకైతే నాకు దాదాపుగా 1999 నుంచి ఈ కుటుంబం తోటి చాలా సన్నిహిత పరిచయాలు ఉన్నాయి కాబట్టి నాకైతే ఈ కుటుంబంలో ఉన్నటువంటి అంతర్గత విషయాలు, వైరుధ్యాలు, వాళ్ళ కలయిక, వాళ్ళ ఘర్షణ అవన్నీ తెలిసిన వానిగా నేనైతే ఎప్పుడో ఊహించిందే. ఇది ఏమి నాకు ఆశ్చర్యాన్నో దిగ్భ్రాంతినో లేకపోతే ఏదో అనుకోకుండా జరగకూడదు జరిగిందని అయితే నేను అభిప్రాయపడతలేను. ఎందుకంటే నాకు తెలుసు కవిత ఆ కుటుంబంలో తన ఏ పాత్ర పోషిస్తా ఉండే, కేసీఆర్ కి కవిత పట్ల ఉన్న అభిప్రాయం ఏంటిది, రాము పట్ల ఉన్న అభిప్రాయం ఏంటిది, ఆ విషయాలన్నీ కూడా చాలా సందర్భాల్లో మేము మాట్లాడుకునేది. ఎందుకంటే పార్టీ పెట్టక ముందు మాకు పెద్ద పని లేదు కాబట్టి 99 నుంచి 2001 ఏప్రిల్ 27 వరకు చాలా కాలం కలిసి ఉన్నాం కాబట్టి ఆ సమయంలో కుటుంబ విషయాలు వచ్చేది, ఆర్థిక విషయాలు వచ్చేది, అమెరికాలో వీళ్ళున్న పరిస్థితి ఇవన్నీ కూడా చర్చ వచ్చేది. కాబట్టి ఆయనకి రాము మీద కంటే కవిత మీద అపారమైన నమ్మకం ఉంది, అపారమైనటువంటి గౌరవం ఉంది. నా వారసురాలు కవిత అని కూడా చాలా సందర్భాల్లో చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎందుకు రాము మీద కంటే ఎందుకు కవిత మీద నమ్మకమా, ప్రేమనా? నమ్మకం ముఖ్యంగా. అది మొండిది, నేను మొండని అయితే అది జగమొండి అని ఆయన చెప్పుకునేవాడు, కవిత కూడా చెప్పుకునేది. మాకు తెలుసు, ప్రాక్టికల్ గా మేము చూసినాము. 2002లో అమెరికాలో ఆమె యాక్సిడెంట్ గురై కాళ్ళు ఫ్రాక్చర్ అయ్యి తీవ్రమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా ఆమె అక్కడ మేము ట్రీట్మెంట్ చేయించడానికి మాకు ఆర్థికంగా అవకాశాలు లేక డబ్బు లేనప్పుడు మేము అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న విద్యాసాగర్ రావు గారి సాయం తీసుకొని అక్కడి నుంచి మేము ఇక్కడికి తీసుకురావడానికి చేసిన ప్రయత్నం జరిగినప్పుడు కూడా ఆమె అనేక కండిషన్లు పెట్టింది. నేను హైదరాబాద్ కు రావాలంటే, నందినగర్ రావాలంటే ఇవన్నీ కండిషన్లు మీరు పాటిస్తే నేను వస్తా. ఒకవైపు కాలు ఫ్రాక్చర్ అయ్యి ఇక్కడ శోభదినవు ఏడుస్తా ఉన్నది, శేఖరన్ ఏడుస్తా ఉన్నాడు, బాధలో ఉన్నారు. అయినా ఆమె మాత్రం కనీసం ఫస్ట్ ఎయిడ్ జరగలేదు, ఆపరేషన్ సంగతి తర్వాత అక్కడ ఫస్ట్ ఎయిడ్ జరగలేదు. అయినా నేను నందినగర్ ఇంటికి రావాలంటే ఈ కండిషన్లు మీరు అమలు చేస్తారంటే నేను హైదరాబాద్ కు వస్తా అంటే అప్పుడు అవన్నీ ఒప్పుకొని డాక్టర్ విజయరామారావు గారిని బాంబే పంపించి అక్కడ ఫ్లైట్ చేంజ్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చి ఆ తర్వాత ఆమెకి సర్జరీ చేయించి అవన్నీ ఏదో జరిగినాయి. అయితే ఆమె ఎంత మొండిది అనేది ఇప్పుడు నాకంటే బాగా రమ్యారావు ఆ కుటుంబ సభ్యురాలు కాబట్టి ఆమె వివాహ జీవితం ప్రారంభమైనప్పుడు గాని, లేకపోతే వ్యాపార వృత్తిలో ప్రారంభమైనప్పుడు గాని, విద్యార్థి దశలో ఉన్నప్పుడు గాని అవన్నీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా బాగా తెలిసే ఉంటాయి. బయట వాళ్ళకి చాలా విషయాలు తెలియకపోవచ్చు. కానీ ఇప్పుడు ఏది ఏమైనా నేను అనుకోవడం అయితే ఆమెని సస్పెండ్ చేసేటప్పుడు గాని లేకపోతే ఇప్పుడు గాని కేసీఆర్ కి ఒకంత సరే, ఇప్పుడు హరీష్, సంతోష్, కేటీఆర్ ఒక తరాజులో పెడితే అటువైపు బరువు ఎక్కువ ఉండొచ్చు, ఈమె వైపు బరువు తక్కువ సందర్భంలో ఆయన గత్యంతరం లేని పరిస్థితులలో ఆయన ఒకవైపు వాస్తవంగా చెప్పాలంటే ఆయన ఇలా ఒక బోన్లో చక్రబంధంలో ఉన్నటువంటి వ్యక్తిగానే కేసీఆర్ ఆయన పార్టీ ప్రెసిడెంట్ అని పేరుకు పైకి ఎన్ని మాట్లాడినా గానీ వాస్తవంగా చూసుకుంటే ఇవాళ ఆయన పరిస్థితి చాలా దీనాతిదీనమైన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ నిర్ణయానికి ఆయన గత్యంతరమైన పరిస్థితులు తీసుకున్నప్పటికీ నాకు అర్థమైన కాడికి కేసీఆర్ కి ఒకవైపు ఈమె సస్పెండ్ చేసినా ఈమె ఖచ్చితంగా రాజకీయంగా ఏదో ఒక రకంగా ఆమె ముందుకే పోతుంది, ఆమె అపజయం గురి కాదు, ఆమె సక్సెస్ అవుతుందనే నమ్మకం అంతరాత్మలో ఆయన గుండె ఉంటుందని నేను అభిప్రాయపడుతున్నా. ఓకే, సక్సెస్ అవుతుందని అనుకుంటాం. మీరేమనుకుంటారు, సక్సెస్ అవుతుందా? అంటే ఆమె ఇప్పుడైతే తెలంగాణలో ఒక స్పేస్ అయితే ఉంది, స్పేస్ ఉందనేది మన అందరికి తెలుసు. తెలంగాణ సెంటిమెంట్ తోటి, ఉద్యమ ఆకాంక్షలతోటి, అమరవీరుల ఆకాంక్షలతోటి ఇప్పుడు ఏ పార్టీ పనిచేస్తలేదు. కాంగ్రెస్ పార్టీ సరే 6 గ్యారంటీలో 7 గ్యారంటీలో ఏదో చెప్పింది, అది ఏం జరుగుతుందని మనకంతా తెలుసు. ఉద్యమకారులకి 6 గ్యారంటీలో అదొక గ్యారంటీ ఉంది. ఉద్యమకారులకి 250 గజాల భూమి ఇస్తా అన్నారు, పెన్షన్లు ఇస్తా అన్నారు, దాని మీద సమీక్ష చేస్తా అన్నారు, ఎన్నెన్నో మాట్లాడిండు. ఛత్తీస్గఢ్ జార్ఖండ్
మేము ఇక్కడ అమలు చేస్తామని చెప్పిండు. నాతోటి చర్చ చేసిండు. నేనున్న ఆదర్శ్ నగర్ ఆ క్వార్టర్ లోనే శ్రీనివాస్ రెడ్డి ఏదైతే అక్కడిక్కడ ఎల్బీ నగర్ మీటింగ్ లో అనౌన్స్ చేయక ముందు నా దగ్గరకు వచ్చే 150 గజాల 200 గజాల 250 గజాల అని ఆ నిర్ణయం ఆ గ్యారంటీలో ఒక గ్యారంటీగా పెట్టేప్పుడు కూడా నాతో చర్చించాడు, మాట్లాడిండు. ఇవన్నీ చేసినప్పటికీ ఇప్పుడు ఇంతకాలం అయింది. అమరవీరుల కోసం ఏర్పాటు చేసినటువంటి స్మారక ఏదైతే ఒక నిర్మాణం జరిగినటువంటి భవనాన్ని, సెక్రటరియట్ ఎదురుగా ఉన్నటువంటి భవనాన్ని ఇప్పటి వరకు అతిగతి లేదు, దాన్ని పట్టించుకున్న లేడు. మరి ముఖ్యమంత్రి రోజు అక్కడి పోతాడు. ఓకే, సో అమరవీరులకు సంబంధించి తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చేందుకు ఆమె కనుక ఆ దిశలో ప్రయత్నిస్తూ స్పేస్ ఉందంటారు, అంతేనా? ఇప్పుడు ప్రయత్నం ఏంటండి, ఇదివరకే చెయ్యాలి కదా, అధికారంలో ఉన్నప్పుడే చెయ్యాలి. ఇప్పుడు చేయడం ఏంది అన్నయ్య గారు? ఇప్పుడు స్పేస్ ఉంది కాదు, అధికారంలో ఉండి ముఖ్యమంత్రి కూతురుగా ఉన్నప్పుడు ఎవరి త్యాగాల వల్ల మనకు తెలంగాణ వచ్చింది, మనకు ప్రభుత్వంలో ఉన్నాం, మన ముఖ్యమంత్రి ఉన్నా, ముఖ్యమంత్రి బిడ్డగా ఉన్నా అని అప్పుడు ఆలోచించుకోవాలి. ఇప్పుడు వచ్చి ఇప్పుడు మాట్లాడడం కాదు. కవితమ్మ గురించి కాదు, తెలంగాణలో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలతోటి ఒక రాజకీయ పార్టీ రావడానికి ఒక స్పేస్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ వదిలేసింది, బీజేపీకి వదిలేసింది, అన్ని పార్టీలు వదిలేసి బీఆర్ఎస్ అయితే పేగుబంధం తెచ్చేసుకొని టీఆర్ఎస్ పేరే మార్చేసుకొని అది మొత్తంగానే దేని పనికి రాకుండా అది అయిపోయింది. 3 పార్టీలు కూడా ఇప్పుడు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు గాని, తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలు గాని ఏదో నామకే బాస్తే అసెంబ్లీ ముందు ఉన్నటువంటి గన్ పార్క్ పోయి దండలేసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం చేయండి, మా కాంగ్రెస్ ప్రభుత్వము, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అది ఎవరికైనా చేస్తా ఉన్నారు. మేధావులకు కానివ్వండి, ఉద్యమకారులకు కానివ్వండి, జర్నలిస్టులకు కానివ్వండి, అందరి తరఫున మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. కానీ మీరు ఇప్పుడు మా ప్రభుత్వాన్ని కూడా నిందించే విధంగా దయచేసి మాట్లాడకండి. వేరే డిస్కషన్ ఒక్క నిమిషం అయ్యా విఠల్ గారు. మేము తెలంగాణలో ఒక రాజకీయ పార్టీకి స్పేస్ ఉందని చెప్తారు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ఒక రాజకీయ పార్టీకి స్పేస్ ఉందంటారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కాకుండా కొత్త స్పేస్ ఉందంటారు. ఉందనేది వాస్తవం. ముందుగా భరత్ గారు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా అది వాస్తవం. ఈయన ఒక్క నిమిషమే. ఇప్పుడు ఈ చర్చ అంతా ప్రజలకేం ఉపయోగం